సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే అవుట్ సైడ్ కంట్రీస్లో చాలా డిస్కషన్ జరుగుతుంది, చాలా ఓపెన్గా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటాయి స్కూల్ లెవెల్లో కూడా. కానీ ఇండియా లెవెల్లో ఉండాల్సిన రీతిలో దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుందని నేనైతే అనుకోను. మనం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎడ్యుకేషన్ అని చెప్పంటారు. సెక్స్ అనే పదం ఎందుకు సైలెంట్ అవుతుంది అక్కడ? ఎందుకు అవ్వాలి? అదొక ఎడ్యుకేషన్ అయినప్పుడు దాని గురించి తెలియడం ఇంపార్టెన్స్ అనుకున్నప్పుడు, ఎందుకంటే సెక్స్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడలే మనం. సెక్స్ అనేది ఒక ఎడ్యుకేషన్గా మాట్లాడాలనుకుంటున్నాం. ఎడ్యుకేషన్గా మాట్లాడుకుంటున్నప్పుడు దాని గురించి ఓపెన్ గానే మాట్లాడాలి, ఎలాంటి హెసిటేషన్ లేకుండా. ఈ మధ్య రీసెంట్ గా యుఫోరియా అనే మూవీ వచ్చింది, విచ్ ఇస్ ఎ గుడ్ వన్ దట్ స్పెసిఫికలీ టాక్స్ అబౌట్ దిస్ థింగ్. సో అందులో ఒక తల్లిగా భూమిక క్యారెక్టర్ చేసిన పర్సన్ ఎంత బ్యూటిఫుల్ గా ఆ క్యారెక్టర్ ని రాశారో నాకు అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా సరే అవేర్నెస్ క్రియేషన్ లో ఫెయిల్ అయితే అది వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్ అవ్వాలి, సెక్స్ మీద అవేర్నెస్ రావాలి. అది వెస్టర్న్ కంట్రీస్ లాగా మన సైడ్ కూడా అవేర్నెస్ రావాలంటున్నావు. నాకు ఇప్పటికీ బాధ అనిపించే విషయం ఏంటంటే, నాకు తెలిసి మన మన హౌస్ హోల్డ్ లో, మన ఇళ్లలో ఇప్పటికీ మన సొసైటీలో ఒక బ్రదర్ గాని, ఒక ఫాదర్ గాని, హస్బెండ్ కానీ మెడికల్ షాప్ కో స్టోర్ కో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ కోసం ప్యాడ్స్ కొనమని వెళ్ళి ఇప్పటికీ పర్సనల్ కొనరు. అవును, అంటే చివరికి ఆ ప్యాడ్స్ వెళ్ళి మగవాళ్ళు వెళ్ళి కొనరు, ఆడవాళ్ళు వెళ్ళి కొనుక్కుంటే ఇప్పటికే మెడికల్ షాపుల్లో దాన్ని బ్లాక్ కవర్ లో చుట్టి, పేపర్ లో చుట్టి ఇస్తుంటారు. స్టిల్ అందులోనే మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోయాం. ధైర్యంగా మెడికల్ షాప్ కి వెళ్ళి కాండమ్స్ కొనుక్కోలేము ఇప్పటికీ. అంటే మన సొసైటీలో ఇప్పటికీ ఒక సైకలాజికల్ ఇది ఏంటి అంటే, కాండమ్స్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వాడతారు అనేది కూడా ఆలోచించే పరిస్థితులు లేము. కాండమ్స్ అంటే వీడికి ఏదో ఎక్స్ట్రా మ్యారిషల్ అఫైర్ లేదా ఇంకెవరితో కోసమో వీడు కాండమ్స్ కొంటున్నాడు అనే ఆలోచన, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది అన్న ఉద్దేశంతో ఆలోచిస్తారు తప్పితే ఈ కాండమ్స్ వాడడం మంచిది, హెల్దీ అన్ని ఆ యాంగిల్ అసలు లేదు. ఇంక నీకు ఆ బేసిక్ విషయాల్లోనే నీకు లేకపోతే ఇంక నీకు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అంత పెద్ద టాపిక్ ని, యాక్చువల్గా అయితే పెద్ద టాపిక్ కాదు, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నాకు ఒక పెద్ద కన్సర్న్ ఉంది. ఇది ఓపెన్ గా చెప్పాలి. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మైనస్ ఏంటంటే, మేజర్ గా లేనప్పుడు దాని గురించి నాకు ఎవ్వరూ చెప్పనప్పుడు నేను మన జనరేషన్ గానీ ఇప్పుడు జనరేషన్ గానీ ఎక్కువ డిపెండ్ అవుతుంది పోర్న్ మీద. కరెక్ట్. వాడు సెక్స్ అంటే ఏంటి అనేది పోర్న్ చూసి నేర్చుకుంటున్నాడు. అవును. సో వాడి మైండ్ అంతా పోర్న్ లో ఏదవుతుందో అదే నిజం అనుకునే ఒక భ్రమలో ఉంటాడు. వీటి వల్లే కదా ఇప్పుడు కుటుంబాలన్నీ, నీకు పెళ్ళైన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. వీడికి అమ్మాయి వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవును. లేదా అమ్మాయికి అబ్బాయి సైడ్ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇవి ఆబ్వియస్ గా ఇవి మ్యాచ్ అవ్వవు. నీకు ఫోన్ లో చూసేదాంతో నిజమైన జీవితంలో అది మ్యాచ్ అవ్వదు. అవును. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అదే కాబట్టి నేను అదే నిజం అనుకుంటాను, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. నీకు నువ్వు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి, ఈక్వేషన్స్ మారిపోతాయి, తొందరగా గొడవలు, గందరగోళం. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అవేర్నెస్ రావాలి, అవేర్నెస్ రావాలి, దాని చుట్టూ ఉన్న చట్టాల గురించి రావాలి. ఇప్పుడు మనం పోక్సోనే మాట్లాడుకున్నాం. పోక్సోలో సెక్షువల్ అఫెన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది ఆ యాక్ట్ అనుకుంటే, దాంట్లో ఇంకోటి కూడా ఉంది, ఈవెన్ దే ఆర్ కన్సెన్షువల్. కరెక్ట్. అమ్మాయి ఇష్టపడి చేసినా లేదా అబ్బాయి ఇష్టపడి చేసినా స్టిల్ అది తప్పు, స్టిల్ అది నేరమే. అవును. అది ఆ పాయింట్ తెలియక మొన్న జరిగిన ఇష్యూలో ఇనీషియల్ గా మొత్తం ఏం తీసుకొచ్చారు, వాళ్ళిద్దరూ అంతకు ముందు కలిసి ఉన్న వీడియోస్ బయట పెట్టడం, అంటే ఆ అమ్మాయికి కూడా తన మీద ఇష్టం ఉంది, తర్వాత ఇప్పుడు ఇద్దరికి ఏదో చెడింది కాబట్టి కేసు పెట్టారు అనే పాయింట్ మీద కొన్ని రోజులు నెరేటివ్ నడిచింది. అది మోరల్ సైడ్ ఆఫ్ ఇష్యూ. అది ఏది కలిసి తిరిగి చెడిపోయినప్పుడు కేసు పెట్టడం అనేది మోరల్ సైడ్ ఆఫ్ ఇష్యూ. కానీ లీగల్ గా ఏంటి, కలిసి తిరిగినా, ఇష్టపూర్వకంగా చేసినా,
యాజ్ పర్ లా అది తప్పు, మైనర్ తో అవును. చేయడం తప్పు. అవును ఇది కూడా అవేర్నెస్ తీసుకురావాలి. లేకపోతే ఏమైతుందంటే మేం అమ్మాయికి లేని బాధ మీకెందుకు, లేకపోతే అబ్బాయికి లేని బాధ మీకెందుకు. అవును వాళ్ళిద్దరు Reasons ఉంటా ఉంటాయి. ఇదే కదా. మొన్నటిదాకా ఇద్దరు లవర్స్ ఇష్టపడ్డారు, అవును లవర్స్ అయినా ఇష్టపడినా ఏం జరిగినా ఉమ్. మైనర్ అనేవాళ్ళు సెక్షువల్ దాంట్లో అవ్వకూడదు, అవును. పార్ట్ అదే అవ్వకూడదు. విషయం తెలియకపోవడం అంతే బేసిక్ గా. నువ్వు అన్నట్టు ఈ అవేర్నెస్ స్కూల్ లెవెల్ నుంచి రావాలి. ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అదే కదా. అవును. ఫాదర్ కూతురికి కడుపు చేయడం ఏంటి, లేకపోతే అన్న చెల్లికి కడుపు చేయడం ఏంటి, ఈ దరిద్రాలన్నీ ఎందుకు వచ్చినాయి? అవును వాడికి బేసిక్ నాలెడ్జ్ లేదు, అవేర్నెస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఎక్కడి నుంచి వాడికి తెలుసుకోవడానికి సోర్స్ లేదు. వాడికి ఉన్న ఒకే ఒక్క సోర్స్ ఫోన్, దాన్ని ఓపెన్ చేస్తే అన్ని ఇవే ఉంటున్నాయి. వాడు ఇంకా వాటినే రిలేట్ చేసుకుంటాడు కదా. ఫస్ట్ దీని మీద అడల్ట్స్ కి చూసే విధానం మారితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మారుతుంది. ఎందుకంటే చెప్పేది మనం కాబట్టి, మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఇంతసేపు చెప్పావు, నేను ఆల్రెడీ ఇందాకే ఒకసారి అన్నాను. ఏమన్నాను? బ్యాడ్ టచ్ గురించి మాట్లాడడానికి ఒక ఇది తీసుకురావడానికే మనకి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పటికీ మన సొసైటీలో దాకా మన ఫ్యామిలీస్లోనే ఓకే, ఒక ఫాదర్ సన్తోనో, ఒక ఫాదర్ డాటర్తోనో, లేకపోతే ఒక మదర్ సన్తోనో డాటర్తోనో మాట్లాడాలి దీని గురించి అంటే ఇప్పటికీ హెసిటేట్ చేస్తారు. హెసిటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? వాడు బయట సోర్సెస్ ఎత్తుక్కుంటాడు. నువ్వు చెప్పినట్టు పాన్కే వెళ్ళాడు అనుకుందాం, ఓకే, వాడు చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. అప్పటిదాకా వాడు ఒక ఉద్దేశంతో, ఒక దృష్టితో చూసిన లోకాన్ని వాడు దే విల్ స్టార్ట్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ ఫ్రమ్ దెన్ ఆన్. అదే నువ్వు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నువ్వు కూర్చోబెట్టుకొని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నువ్వేం విడమర్చి చెప్పాల్సిన పనేం లేదు. దేనికైనా ఒక టైం ఉంటుంది నాన్న. ఫస్ట్ ఆ టైం వచ్చినప్పుడు, అన్నీ తెలుసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు మేమే చెప్తాము అనే టైప్లో. కానీ నువ్వు అసలు ఒక ఓపెన్గా మాట్లాడడం అనేది జరగకపోతే ఆబ్వియస్లీ వాడు బయటకు వెళ్తాడు. బయట ప్రపంచం మీద పడినప్పుడు ఇలానే తెలుసుకుంటాడు, తప్పుగానే తెలుసుకుంటాడు. రైట్? ఇప్పుడు నేనైనా మాట్లాడాలి అంటే, మీరైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడగలిగితే ఓపెన్గా మన పిల్లలతోటి, రైట్, దెన్ వాళ్ళు బయటకు వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అవును ఎగ్జాక్ట్లీ.